దుర్యోధనుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాక, గురువుగారు, పాండవుల ఈ గొప్పదైన మరియు బలమైన సైన్యాన్ని చూడండి. మీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు ఈ సైన్యాన్ని యుద్ధ పద్ధతిలో సరిగ్గా అమర్చాడు అని అంటున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు ఈర్ష్య, కపటం మరియు వ్యంగ్యంతో మాట్లాడుతున్నాడు. దృష్టద్యుమ్నుణ్ణి మీ శిష్యుడు అని చెప్పడం ద్వారా ద్రోణాచార్యుణ్ణి బాధ పెట్టాలని, ఆయన మనస్సులో అస్థిరత, పశ్చాత్తాపం కలిగించాలని ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే దృష్టద్యుమ్నుడు ప్రత్యేకంగా ద్రోణాచార్యుణ్ణి సంహరించడానికే జన్మించాడు. కానీ అదే గురువు దగ్గరే శిక్షణ తీసుకున్నాడు. ఇదే కర్మ యొక్క రహస్యం. అంటే కర్మ ఫలితం ఏదో ఒక రోజు మన ముందు నిలుస్తుంది. మనం చేసిన పనులు, నేర్పిన జ్ఞానం ఒకరోజు మనకే ఎదురు రావచ్చు. దూరదృష్టి లేకుండా తీసుకున్న నిర్ణయాలు, అహంకారంతో చేసిన పనులు మనలోనే భయాన్ని పెంచుతాయి. అంటే ధర్మం లేకుండా ఉన్న శక్తి భయానికి మూలం. మన మాటల్లో, మన హృదయంలో అసూయ ఉంటే ప్రపంచం శత్రువులా కనిపిస్తుంది.